ఆఫ్టర్ 6 లాంగ్ ఇయర్స్ అక్టోబర్ 30th దక్షిణ కొరియాలో ఉన్న బూసాన్ ఎయిర్పోర్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ మరియు షీ జిన్‌పింగ్ కలిశారు. ట్రంప్ చైనా గూడ్స్ మీద పెద్ద టారిఫ్స్ పెట్టిన తర్వాత 2 పెద్ద ఎకానమీస్ మధ్య సంబంధాలు టెన్స్ అయ్యాయి. చైనా కూడా రిప్లైగా అమెరికా సోయాబీన్స్ మీద టాక్సెస్ వేసి పెద్ద బ్లో ఇచ్చింది. ఎందుకంటే సోయాబీన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే ఫార్మర్సే ట్రంప్‌కి ఇక్కడ పెద్ద సపోర్టర్స్. కాబట్టి ఈ మీటింగ్ ఓన్లీ డిప్లొమసీ కాదు, పొలిటికల్ మరియు ఎకనామికల్ లెవెల్‌లో కూడా చాలా ముఖ్యం. చైనా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అలాగే సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఫార్మ్ ప్రొడక్ట్స్. ఈ అమెరికా ఫార్మర్స్ చైనా మార్కెట్ మీద చాలా డిపెండ్ అయ్యారు. అమెరికా చైనా మీద టారిఫ్స్ పెట్టినప్పుడు చైనా అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్‌పోర్ట్ చేయడం ఆపేసింది. కానీ ఇప్పుడు 2 దేశాలు కూడా ఫ్రెండ్లీగా కలిశాయి. ఇద్దరూ కలిసి మాట్లాడిన సమయం ఆల్మోస్ట్ 1 గంట 20 నిమిషాలే. కానీ ఈ మీటింగ్‌లో చైనా అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి మరియు అమెరికా నుండి సోయాబీన్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకొనింది. ఈ మీటింగ్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైనా నుండి అమెరికాకి ఇల్లీగల్ రూట్స్ ద్వారా వస్తున్న ఫెంటలిన్ అనే డ్రగ్ గురించి ట్రంప్ కంప్లెయింట్ చేశాడు. ఫెంటలిన్ అనేది ఒక పెయిన్ కిల్లర్. కానీ ఇదే ఓవర్‌డోస్ అయితే అడిక్షన్ మరియు డెత్‌కి కారణం అవుతోంది. అనేక అమెరికా యువకులు ఈ డ్రగ్‌కి అడిక్ట్ అయ్యి చనిపోతున్నారు. ఈ డ్రగ్‌ని 2 ఎంజీలు మాత్రమే తీసుకున్నా మనిషి చనిపోవచ్చు. ఇది మార్ఫిన్ కంటే 50 నుండి 100 సార్లు పవర్‌ఫుల్‌గా ఉంటది. ట్రంప్ 2026 ఏప్రిల్‌లో చైనాకి విజిట్ చేయడానికి ప్లాన్ కూడా అనౌన్స్ చేశారు. మీటింగ్ ఎలా జరిగింది అని మీడియా అడిగితే షీ జిన్‌పింగ్‌తో మీటింగ్ ఒక గ్రేట్ సక్సెస్ అని ట్రంప్ అన్నాడు. ప్రతిసారి ట్రంప్ ట్రేడ్ టాక్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ దేశాల నుండి తగిన అడ్వాంటేజ్ తీసుకొని వచ్చేవాడు. కానీ ఈసారి ట్రంపే ఇచ్చొచ్చాడు. ఈసారి చైనాది విన్నింగ్ హ్యాండ్ అయింది. కానీ ఇందులో ఎందుకు చైనా గెలిచింది? దానికి అసల కారణం రేర్ ఎర్త్ మినరల్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే 17 మెటాలిక్ ఎలిమెంట్స్. ఈ మినరల్స్ మొబైల్స్ నుంచి ఫైటర్ జెట్స్ వరకు అన్ని రకాల డివైజెస్‌లోనూ యూజ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, డిఫెన్స్, స్పేస్ మిషన్ లిస్ట్ ఇంకా వెళ్తూనే ఉంటది. ప్రపంచంలోనే 69% రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొడక్షన్ చైనా కంట్రోల్ చేస్తుంది. అంటే చైనా ఈ ఫీల్డ్‌లో మొనోపొలీ క్రియేట్ చేసింది అని కూడా చెప్పొచ్చు. కానీ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెస్ చేస్తూ చైనా తన ఎన్విరాన్మెంట్ మీద పెద్ద ప్రైస్ పే చేస్తుంది. ఈ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్‌కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోల కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.